జిల్లా చేబ్రోలు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం. ఈ ఆలయం జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది. ఇక్కడ కోనేట్లో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయం నిర్మించటం దీని విశిష్టత. 2 దశాబ్దాల కిందట అమరావతి ప్రాంతాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలించే కాలంలో దోపిడీ దొంగల తాకిడితో ప్రజలు అల్లాడిపోయారట. రాజుగారికి మొరపెట్టుకున్నారు. అప్పటి జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దొంగలు చెడు మార్గాన్ని వీడి తనకి లొంగితే వారికి ఎలాంటి కీడు తలపెట్టను అని ఆయన అన్నం మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాడు. ఆయన మాటలు నమ్మిన దొంగలు లొంగిపోయారు. కానీ రాజు తన మాట నిలబెట్టుకోలేక వారిని వధించాడని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత నుండి ఆయన భోజనం చేసేటప్పుడు అన్నమంతా రక్తం ఓడుతూ కనిపించటం మొదలైంది. దీంతో రాజావారు భయపడి పండితుల్ని సంప్రదించగా వారు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అన్నం మీద ఒట్టేసి అపరాధం చేశారు. దోష పరిహారార్థం బ్రహ్మ దేవాలయం కట్టించాలని పండితులు సూచిస్తారు. అయితే ఇక్కడికి వచ్చిన చిక్కు ఏంటంటే శాపం కారణంగా బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండటానికి వీలు లేదు. అందువల్ల వారు బ్రహ్మతో కలిపి శివుడిని ఒకే మూర్తిగా ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పగా అలాగా ఆ ఆలయాన్ని నిర్మించారు. బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త 4 ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్ఠించారు. ఆ ఆలయానికి కూడా మరో కథ చెబుతూ ఉంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం శివాలయానికి ఎదురుగా విష్ణుమూర్తి గుడికి వెనక భాగంలోనూ అమ్మవారి ఆలయానికి పక్క భాగంలోనూ ఏ నిర్మాణం ఉండకూడదు. బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమంలోనూ లేదు కనుక దాంతో ఏ దోషం అంటకుండా ఇలా కోనేటి నడి మధ్యలో నిర్మించారని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు పూజ అర్హత లేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం కోనేరు మధ్యలో నిర్మించారు. 4 వైపులా శివ, విష్ణు, శక్తి దేవాలయాలతో అలరాలుతుంది. అప్పట్లో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాన్ని ఏనుగుల మీద ఎర్రటి ఇసుకని తీసుకువచ్చి కట్టారన్నది చారిత్రక కథనం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఇప్పుడు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము చేబ్రోలు గ్రామంలోని, గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలోని శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయము మరియు పరిశ్రమలలోని దేవాలయముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయమును 250 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే జమీందారు గారు, ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే జమీందారు గారు వారు ఆయన నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే బ్రహ్మ ఈశ్వరునితో కూడి ఉంటారు. 4 వైపులా బ్రహ్మగారు ఉన్నట్లుగా ఉంటుంది. చతుర్ముఖుడు కాబట్టి 4 వైపులా 4 ముఖాలతోటి, మధ్యలో కమలము, లోటస్, ఆ కమలగర్భుడైనటువంటి బ్రహ్మ ఈశ్వరునితో కూడి ఉన్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి అంటారు. ఆ వెంకటాద్రి నాయుడు గారి పరిపాలనలో కొంతమంది జనాల్ని కొంతమంది దొంగలు దోచుకు తింటూ ఉంటే ఆ దొంగలు నిరోధించేందుకు గాను వారికి విషాహారం ఇచ్చి చంపించారని లేదా ఏదో తుదముట్టించారని దొంగలని అలా చెబుతూ ఉంటారు. తత్ దోష పరిహారార్థం ఆయన ప్రాయశ్చిత్తుడై పెద్దలను సంప్రదించగా అన్నం పరబ్రహ్మ స్వరూపము, ఆ బ్రహ్మ పదార్థం మీద మీరు అపరాధం చేశారనగానే అయితే బ్రహ్మకి దేవాలయము కడతాను అని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. అయితే బ్రహ్మకి ఆలయము అర్చనలు ఉండవు కనుక బ్రహ్మని ఈశ్వరుని కలిపి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడిగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈశ్వర అనే శబ్దం వచ్చింది కాబట్టి ఇది శివాలయం అనుకోవటానికి వీల్లేదు. 4 వైపులా బ్రహ్మగారు ఉన్నట్లుగా ఉంటుంది. పీఠము బ్రహ్మ ఉండేటువంటి కమలమే ఉంటుంది కాబట్టి ప్రధానమూర్తి బ్రహ్మ.
అయితే అభిషేక పూజ నివేదన కార్యక్రమాలు జరగాలంటే స్మార్తాగమం ప్రకారముగా పైన శివలింగములాగా ఏర్పాటు చేసి ఈశ్వరుడిని కూడా తీసుకువచ్చి ఈశ్వరుడికి చేసే అభిషేకం బ్రహ్మకు కూడా చెందేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నందీశ్వర ప్రతిష్ఠ లేదు. ఎక్కడ చిన్న శివాలయం ఉన్నా శివలింగం ఉన్నా నందీశ్వరుడి యొక్క ప్రతిష్ఠ ఉంటుంది. ఇది కేవలము బ్రహ్మగారి కోసం కట్టబడినటువంటి బ్రహ్మాలయము. అర్చనాధికారము, పూజా కార్యక్రమాలు అవి జరుగుట కొరకు, నివేదనలు జరుగుట కొరకు ఈశ్వరుని కూడా తీసుకొచ్చి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడిగా ఏర్పాటు చేశారు. పైన లింగాకారము, మధ్యలో బ్రహ్మ, కింద కమలము ఉంటుంది. కమలం విష్ణు స్వరూపంగా భావం చేస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఇక్కడ మూడు మూర్తుల ఇక్కడ ఉన్నట్లుగా భావన. అలాగే ఈ దేవాలయంలో తూర్పు వైపున ఒక శివాలయము, చంద్రమౌళేశ్వర స్వామి ఆలయము, పడమర ముఖంలో పడమర వైపు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయము సుప్రతిష్టమై ఉన్నాయి. అంటే తూర్పు పడమరలు ఈశ్వరుడు శివాలయాలు, మధ్యలో బ్రహ్మ. ఉత్తర దిక్కున శ్రీ వేణుగోపాల స్వామి, దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి దేవాలయములు కొలువై ఉన్నాయి. ఈ ఉత్తరము దక్షిణము విష్ణుమూర్తి స్వరూపాలుగా ఉంటే మధ్యలో బ్రహ్మగారు ఉన్నట్లుగా భావన. కమలం విష్ణు స్వరూపంగా భావం చేస్తే పైన ఈశ్వరుడు లింగ స్వరూపంలో, మధ్యలో బ్రహ్మగారు. ఎటువైపు ఎలా చూసినా కూడా మూడు మూర్తుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ ఉన్నట్లుగా భావన. 4 మూలలా కూడా ఈ బ్రహ్మాలయమునకు ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 4 భాగాల్లోనూ అష్టదిక్కుల దిగ్బంధనం చేసి 4 మూలల 4 అమ్మవారి దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు పడమర శివాలయాలు, ఉత్తరము దక్షిణము విష్ణాలయాలు, 4 మూలల శక్తి దేవాలయాలు ఏర్పాటు చేసి అష్టదిగ్బంధనం చేసి మధ్యలో బ్రహ్మాలయం నిర్మించడం జరిగినది. మన దేశంలో పుష్కర్ అనే చోట కూడా బ్రహ్మాలయం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడికన్నా విశేషంగా ఇక్కడ అష్టదిక్కుల ఆలయములు ఉండి కమలం అనేది నీళ్లలో ఉంటుంది కాబట్టి చుట్టూ కొనేరు తవ్వి ఈ ఆలయం నిర్మాణం చేసినట్లుగా అర్థమవుతోంది. ఈ దేవాలయం విశిష్టత ఈ రకంగా 250 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యధిదేవత, అధిదేవత ప్రత్యధిదేవతల్లో అధిదేవత బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత బృహస్పతి అనుగ్రహం కూడా కలుగుతుందని గురువారం నాడు విశేషంగా భక్తులు వచ్చి బృహస్పతి గ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ స్వామికి అభిషేకాదులు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆదివారం కూడా విశేషంగా ఉదయం 8 గంటలప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. గురువారం, ఆదివారం ఉదయం పూట 8 గంటల సుమారుగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ గ్రామంలో ఇంకా విశిష్టంగా శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవాలయము, ఇప్పుడు మన వెనక వైపు చూస్తున్నట్టు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము, అలాగే శ్రీ ఆదికేశవ స్వామి ఆలయము, ఇంకా పరివార దేవాలయములు, ఆంజనేయ స్వామి దేవాలయాలు అలా ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయం కూడా ఒక 1000 సంవత్సరాల క్రితం దేవాలయము. అలాగే శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం ఒక 400 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడిన ఆలయము. అలాగే శ్రీ ఆదికేశవ స్వామి దేవాలయము సుమారుగా 1200 సంవత్సరాల క్రితం పల్లవుల కాలంలో ఈ దేవాలయం నిర్మాణం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంత చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఈ చేబ్రోల గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామము నిన్న మొన్నటిది కాదు, క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ గ్రామము ఇక్కడ ఉన్నట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాకతీయులు, పల్లవులు, పాండ్యులు, చోళులు, అలాగే రెడ్డి రాజులు, కాకతీయులు అలా చాలామంది రాజులు ఈ గ్రామాన్ని పరిపాలించినట్లుగా తెలుస్తోంది. బుద్ధమతం కూడా బుద్ధులు, జైనులు కూడా ఇక్కడ నడయాడినట్లుగా తెలుస్తోంది. ఆనవాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఇక్కడ బుద్ధిజము, జైన మతము కూడా పూర్వకాలంలో వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తుంది. అనంతరము శైవము, వీరశైవము ఎక్కువగా ఇక్కడ వ్యాప్తి చెందింది. స్వస్తి.